పూజ రైతు బజారుకు పోయింది. టమాటాలు, బీరకాయలు, బెండకాయలు, వంకాయలతో పాటుగా వినాయకుని పూజ కోసమని 2 టెంకాయలను తీసుకొని సంచిలో వేసుకుంది. సంచిలోని వంకాయలు మినహాయించి మిగిలిన కూరగాయలు, టెంకాయలను చూసి గౌరవంగా వాటి కోసం కొంత ఖాళీ జాగను వదిలాయి. టెంకాయలను వాటి గౌరవాన్ని ఆనందించాయి. వాటితో మీరు చాలా మంచివారు అంటూ తమ కోసం కేటాయించిన జాగాలోకి పోయినవి. తమను గౌరవించకుండా టెంకాయలను అలా గౌరవించడం వంకాయలకు అస్సలు బాగా అనిపించలేదు. పాలు, నీరు కలిసిమెలిసి సోపతిగా ఉండేవి. వాటిని చూసి లవణానికి ఉప్పు అవసూయ కలిగింది. వాటిని ఎలాగైనా విడదీయాలని అనుకున్నది. అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఓ గుబురు పొద. అందులో ఓ అందమైన కుందేలు నివసించేది. దానికి అడవంతా తిరగాలని అనిపించింది. ఓ రోజు తీరిక చేసుకుని అడవిలో తిరగసాగింది. అలా తిరుగుతూ అలసిపోయింది. అలా బాగా తిరిగేసరికి దానికి బాగా దాహం వేసింది. ఒకచోట నిండు నీటితో తామర పూలతో కూడిన ఒక కోలను కనిపించింది. కుందేలుకు చాలా సంతోషం వేసింది. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో అందమైన చెరువు. ఆ చెరువులో చాలా తామర పూలు ఉండేవి. అలాగే రంగుల చేపలు కూడా ఉండేవి. చేపలు ఎలాంటి భాగం లేకుండా గుంపులుగా కలిసి తిరిగేవి. నీటిలో గుంగుమని మునుగుతూ తేలుతూ గంతులు వేసేవి. అనగనగా ఓ అడవి. ఆ అడవిలో ఒక కుందేలు. అది అడవిలో దొరికే దుంపలు, కాయలు తిని జీవించేది. కుందేలుకు వాటిని రోజు తిని విసుగేసింది. వేరే ఏమైనా తినాలని కోరిక కలిగింది. అవి దొరికే తావుల గురించి ఇరుగు పొరుగు జంతువులను ఆరా తీసింది. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో అందమైన కోయిలను, అందుకే తామరలు చూసేవారు కనువెందు చేసేవి. ఆ కోలకు సమీపంలో ఒక పూరి గుడిసె. అందరిలో ముసలి తాత మరియు తన మడబడు గోపి ఉండేవారు. ఒక అడవి. ఆ అడవిలో ఒక చిలుక, చీమ ఎంతో సోపతిగా ఉండేవి. కలిసి మెలిసి ఆడుకునేవి. అలక, కారం, తిలకం, పనస, గాయం, జీవితం, జనప, మేక, వైరము, తబల, కోతి,
గౌరవం. వనజ పాప గూడూరు పాపను చీమ కుట్టింది. రైలు పట్టాల మీద నడిచింది. కమల తల మీద కుండ ఉన్నది. కుందేలు కోతి తోకను పట్టుకుంది. అమ్మ చెప్పిన మాట వినాలి. నాన్న గోడకు సున్నము వేశాడు. గాలికి దొండపాదు ఒరిగింది. కోకిల తీయగా పాడింది. మన దేశము భారతదేశము గుర్రము వేగంగా పరిగెత్తును. అడగనిదే అమ్మాయిన పట్టదు. పిల్లలు బొమ్మరిల్లు కట్టారు. బిడ్డ ఉయ్యాల్లో పడుకుంది. బండ కింద కప్ప దూరింది. గిట్ట అంటే బుజ్జి ఎద్దు.